మేడ్చల్ జిల్లా దుండిగల్ సూరారం పిఎస్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 14 తులాల బంగారు ఆభరణాలతో పాటు 1 కిలో వెండి 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. సూరారం పోలీసులకు సంబంధించినటువంటి కేసులో మన డిఐ సతీష్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు, మా దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్, మా సూరారం ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, వీళ్ళతో పాటు మా క్రైమ్ టీము, మా పోలీసులు అందరూ కూడా చాలా కష్టపడి ఇద్దరు పేరు పోసిన దొంగల్ని, పాత దొంగల్ని పట్టుకోవడం జరిగింది. అందులో ఒక అతని పేరు హరిబాబు, ఇంకో అతని పేరు సూరిబాబు. వీళ్ళిద్దరి పైన కూడా మన సూరారం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ షీట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి పైన ఇప్పుడు సుమారుగా 15 లక్షల రూపాయల వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేయడం జరిగింది. అందులో 15 తులాల బంగారము, 3 బైకులు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మా టీం వాళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు సైబరాబాద్లో 3 హెచ్బీ బై నైట్లు, ఒకటి సంగారెడ్డిలో, ఒకటి నర్సాపూర్లో, ఒకటి అలియాబాద్లో వీళ్ళు దొంగతనాలు చేసి తిరుగుతున్నారు. అందులో ఇన్ఫర్మేషన్ పైన మా వాళ్ళు వారిపైన నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి 9 కేసులలో కూడా అరెస్ట్ చేసి, ఈ 9 కేసులలో 2 కేసులు మన డివిజన్కి సంబంధించినది. ఒకటి సూరారం పోలీస్ స్టేషన్ కేసు, ఒకటి దుండిగల్ పోలీస్ స్టేషన్ కేసులలో వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ సీజ్ చేసి వాళ్ళు కోర్టుకు చేస్తున్నాం.